హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. వసు, ఏంజెల్ దెయ్యాల్లా మాస్కులు పెట్టుకుని వాళ్ళ మొఖాలు వాళ్ళే చూసుకుని భయపడి గట్టిగా అరుస్తారు కదా! అంతలో అందరూ వచ్చి డోర్ కొడితే ఆ మాస్కులు దాచేసి డోర్ ఓపెన్ చేస్తారు కదా! "ఏమైంది అంత గట్టిగా అరిచారు?" అని అంటూ ఉంటే, "లేదమ్మా, బల్లి, బల్లి కనిపించింది. అందుకే భయంతో అరిచాము" అని అంటుంది వసు కవర్ చేస్తూ. "బల్లి కనిపిస్తే ఇద్దరెందుకు అరిచారే?" అని అంటుంది సుమిత్ర. "నాకు భయమమ్మా. నాతో పాటు ఏంజెల్‌కి కూడా చాలా భయమంట బల్లంటే. అందుకే ఇద్దరికీ భయం వేసి అరిచాము" అని అంటుంది వాసు. "హో! బల్లి కోసం ఇంత హడావుడి చేశారా?" అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అందరూ కూడా. తర్వాత డోర్ పెట్టేసుకొని హమ్మయ్య! అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు వసు, ఏంజెల్ ఇద్దరు కూడా. "ఏంజెల్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది" అని అంటుంది వసు. "నీకు ఎందుకు అలా అనిపిస్తుంది?" అని అంటుంది ఏంజెల్. "ఎందుకంటే మనకు తెలిసి కూడా మన మొఖాలు చూసుకుని మనమే భయపడ్డాం కదా! ఇంకా బావ ఖచ్చితంగా భయపడతాడు" అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది వాసు. "ఏమోనే, నాకైతే భయంగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మను హెల్ప్ కూడా తీసుకుందాము" అని అంటుంది ఏంజెల్. "నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం రూమ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే డోర్ ఓపెన్లో ఉండాలి. డోర్ ఓపెన్లో ఉండాలి అంటే మను హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనుకి ఫోన్ చేయవే, వాడితో మాట్లాడదాం" అని అంటుంది వసు. "ఒకవేళ మను ఒప్పుకోకపోతే?" అని అంటుంది ఏంజెల్. "వాడు హెల్ప్ తీసుకోమని నువ్వే చెప్తావు, వాడు ఒప్పుకోడేమో అని నువ్వే చెప్తావు, ఇంకేం చేయాలే?" అని అంటుంది వసు. "సరే సరే, ఫోన్ చేస్తాను, అడుగుదాం, మన ప్రయత్నం మనం చేద్దాము. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా, కంప్లీట్ అయ్యి ఉంటుందిలే, చేద్దాముండు" అని ఫోన్ తీసుకుంటుంది ఏంజెల్. ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతుంది. "అమ్మయ్య, ఛార్జ్ ఫుల్ అయింది" అనుకుంటూ మనుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంజెల్. మను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయడు. అంతలో పక్కనే రిషి చూస్తూ ఉంటాడు. "ఏంటి మను ఫోన్ రింగ్ అవుతుంది, వీడు వాష్రూమ్లో ఉన్నాడు, ఎవరు చేస్తున్నారు?" అని ఫోన్ తీసుకుంటాడు చేతుల్లోకి. షార్ట్ కట్లో ఎస్హెచ్ అని కనిపిస్తూ ఉంటుంది నేము. "ఎస్హెచ్చా? ఎవరయ్యుంటారు?" అని ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ చేసేస్తాడు రిషి. ఫోను లిఫ్ట్ అయిపోతుంది. "ఏ, లిఫ్ట్ చేశాడే" అని అంటుంది ఏంజెల్ మెల్లగా. "మాట్లాడు" అని అంటుంది ఏంజెల్. "హలో మను" అని గారాబంగా అంటూ ఉంటుంది ఏంజెల్. "హలో, ఎవరండి? మను వాష్రూమ్లో ఉన్నారు, మీరెవరు?" అని అంటూ ఉంటాడు రిషి. రిషి అనగానే ఫోన్ కట్ చేసేస్తుంది వాసు. "ఏంటి కట్ చేసేసావు?" అని అంటుంది ఏంజెల్. "కట్ చేయక ఏం చేయాలి? ప్లాన్ అంతా రిషి బావతో చెప్తావా ఏంటి? అందుకే కట్ చేశాను" అని అంటుంది వసు. "మను వాష్రూమ్లో ఉన్నాడంటే ఫ్రెష్ అవుతున్నట్టున్నాడు" అని అంటుంది ఏంజెల్. "సరే, వచ్చాక వాడే చేస్తాడులే, చూసుకుంటాడు కదా" అని అంటుంది వసు. ఎవరిదైనా ఫ్రెండ్ నేమ్ని షార్ట్ కట్లో పెట్టాడేమో అనుకున్నాను, కానీ ఫోన్ మాట్లాడింది ఎవరో లేడీ వాయిస్. ఎస్హెచ్ అంటే ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అంతలో వాష్రూమ్లో నుండి మను బయటకు వస్తాడు. రిషి వంక చూస్తాడు. రిషి ఏదో ఆలోచించడాన్ని గమనించి, "ఏంట్రా, ఏమైంది? దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు?" అని అంటాడు. "అవునరా, నీకు కాల్ వస్తుంది. చాలాసార్లు వచ్చేసరికి నువ్వు వాష్రూమ్లో ఉన్నావు అని చెప్పాలి అని ఫోన్ లిఫ్ట్ చేశాను. అనుకోకుండా లిఫ్ట్ చేసేసాను, కానీ అవతల వైపు ఉన్నది ఎవరో లేడీ వాయిస్ వినిపించింది. నేను వాష్రూమ్లో ఉన్నావు అనగానే కట్ చేసేశారు. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఎవర్రా, ఇలా నైట్ టైంలో ఎందుకు ఫోన్ చేశారు?" అని అడుగుతూ ఉంటాడు రిషి. "అమ్మో, అది ఏంజెల్ నెంబరు అని తెలిస్తే వీడికి అనుమానం వస్తుంది. ఏంజెల్ ఇప్పుడు ఇంట్లోనే ఉంది, ఇంకా అనుమానం వస్తుంది. కాబట్టి నిజం చెప్పకుండా తప్పించుకోవాలి" అని అనుకుంటూ, "ఓ, తను మా క్లాస్మేట్ రా, అప్పుడప్పుడు అలా ఫోన్ చేస్తూ ఉంటుంది. తనకు బోర్ కొట్టినప్పుడల్లా ఇలా ఎవరో ఒకరికి ఫోన్ చేసి టైంపాస్ చేస్తూ ఉంటుంది" అని చెప్తాడు మను. "ఓహో" అని అంటూనే రిషి, "వీడు నాకు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. నాకేదో డౌట్గా ఉంది. వసు ఏదైనా వేరే నంబర్ని మెయింటైన్ చేస్తుందా? వాయిస్ వసు వాయిస్లా లేదే, డిఫరెంట్గా ఉందే. అందులోనూ ఏదో క్లోజ్గా మాట్లాడుతున్నట్టు చాలా గారాబంగా మాట్లాడింది మను అంటూ. ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది నా దగ్గర" అని ఆలోచిస్తూ ఉంటాడు. "ఏంట్రా, నేను చెప్పింది అబద్ధం అని అనుకుంటున్నావా?" అని అంటాడు మను. "కొంచెం అలానే అనిపిస్తుందిరా" అని అంటాడు రిషి. "అమ్మో, వీడికి డౌట్ వచ్చినట్టుంది" అని అనుకుంటూ, "అరే,
తర్వాత చెప్తానులేరా నీకు దాని గురించి, ఇప్పుడు వదిలే అని అంటాడు. సరే నీ ఇష్టం అని అంటాడు రిషి. తర్వాత మాను బాల్కనీలోకి వచ్చి ఏంజెల్కి ఫోన్ చేస్తాడు. ఏంటి ఏంజెల్ ఫోన్ చేశారు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మను, నీ హెల్ప్ కావాలి అని అంటుంది ఏంజెల్. హెల్పా, దేనికి అని అంటాడు మను. దేనికోసమో వసు చెప్తుంది నీకు, ఇదిగో వసుకి ఇస్తున్నాను మాట్లాడు అని వసు చేతిలో పెట్టేస్తుంది ఫోన్ని. వసు ప్లాన్ అంతా చెప్పేస్తుంది మనుకి. అమ్మో నా వల్ల కాదు అని అంటాడు మను. రే నేను ప్లాన్ రెడీ చేసేసుకున్నా, ఇప్పుడు నా వల్ల కాదు అన్నావు అంటే మీ ఇద్దరి గురించి అందరికీ చెప్పేస్తా, అత్తయ్య మావికి చెప్పేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది వసు. ఏ ఆగాగు చేస్తానులే, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు మను. ఇంకా ప్లాన్ అంతా చెప్తుంది వసు. సరే నేను డోర్స్ ఓపెన్ చేసే పెడతాను, మీరు వచ్చే ముందు నాకు ఒక రింగ్ ఇవ్వండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా నిజంగా తెయ్యాలో మీరు అని అంటాడు నవ్వుతూ. సర్లేరా అని ఫోన్ పెట్టేస్తుంది వసు కూడా నవ్వుతూ. వసు మనం ఒక ప్లాన్ మీదే ఆధారపడకూడదు, ఇంకో ప్లాన్ కూడా రెడీ చేసుకోవాలి. ఒకవేళ మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేసారనుకో, అప్పుడేం చేయాలి, బాల్కనీలో నుంచి కిందికి వచ్చేటట్టు ఏదైనా అరేంజ్మెంట్స్ చేసుకుందాం అని అంటుంది ఏంజెల్. గుడ్ ఐడియా, చాలా బాగా గుర్తు చేసావే, ఓకే అని ఇక రిషి రూమ్ బాల్కనీ వైపు కూడా ఒక నిచ్చిని అరేంజ్ చేసుకుంటారు కిందికి రావడానికి. మను ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, రిషి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రిషికి నిద్ర వస్తూ ఉంటుంది. వర్క్ ఫినిష్ చేసేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి పడుకుందామని చూసేసరికి డోర్స్ ఓపెన్ ఉంటాయి. డోర్స్ క్లోజ్ చేసి పడుకుందాము అనుకునేసరికి లేవబోతూ ఉంటాడు. రే నేను క్లోజ్ చేస్తాను లేరా, నువ్వు పడుకో అని అంటాడు మను. సరే అని రిషి పడుకుండిపోతాడు. మను కూడా ఇంకా డోర్స్ అలా ఓపెన్లోనే ఉంచి పడుకుండిపోతాడు. కొంతసేపటికి రిషికి మెలకు వస్తుంది. మను పడుకుండిపోవడం చూసి, వీడు డోర్స్ క్లోజ్ చేస్తాను అన్నాడు, చేయలేదు, మర్చిపోయినట్టున్నాడు అని రిషి లేచి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. రిషి పడుకుండిపోతాడు. తర్వాత కొంతసేపటికి అందరూ నిద్రపోయిన తర్వాత వసు ఏంజెల్ ఇద్దరు కూడా రిషి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తారు. డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది వసుకి. వీడిని ఓపెన్లో పెట్టమంటే క్లోజ్ చేసి పడుకున్నాడా, అసలు వీడిని ఏమనాలి అని అనుకుంటూ మనుకి రింగిస్తుంది. ఫోన్ వైబ్రేషన్లో ఉండడంతో మనుకి వినిపించదు. వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తారు అని వచ్చే ముందు వైబ్రేషన్లో పెట్టుకుంటాడు, రిషికి వినిపించకుండా ఫోన్ పక్కనే పెట్టుకుంటాడు. మళ్ళీ ఫోన్ చేసేసరికి ఆ వైబ్రేషన్కి నిద్రపోతున్న మనుకి సడన్గా మెలకు వస్తుంది. అమ్మో వీళ్ళు వచ్చుంటారా అని ఫోన్ చూసుకుంటాడు. మిస్డ్ కాల్స్ ఉంటాయి వాసు ఫోన్ నుండి. అమ్మో ఫోన్ చేశారు అంటే వచ్చే ఉంటారు అని డోర్ వంక చూస్తే డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. అన్నయ్య డోర్ క్లోజ్ చేసేసాడా అని వాళ్ళకి మెసేజ్ పెడతాడు. అన్నయ్య డోర్స్ క్లోజ్ చేసేసాడు, సారీ అని మెసేజ్ పెడతాడు. రే తీయరా అని మెసేజ్ పెడుతుంది వాసు. డోర్ తీయరా నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది వాసు. రిషికి వినిపించకుండా మను మెల్లగా లేచి డోర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అంతలో రిషికి మెలకు వస్తుంది. ఏంట్రా మను, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు, డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని అంటాడు వెనకాల నుండి. అనయ్య ఏదో శబ్దం వచ్చినట్టు వినిపిస్తేను ఎవరైనా వచ్చారేమో అని చూడ్డానికి వెళ్తున్నాను అని అంటాడు మను కవర్ చేస్తూ. అయినా ఈ టైంలో ఎవరు వస్తారా, 12 అవుతుంది, రా వచ్చి పడుకో అని అంటాడు రిషి. మను ఇంకా చేసేదేం లేక మళ్ళీ వచ్చి పడుకుంటాడు. వసు వాళ్ళకి మెసేజ్ పెడతాడు, సారీ అన్నయ్య లేచాడు, డోర్ తీయడానికి ఇప్పుడు అస్సలు కుదరదు అని మెసేజ్ పెట్టేసరికి, అబ్బా ఈ మనుగాడిని నమ్ముకుంటే అంతే సంగతులు, రా మనం ప్లాన్ బి అమలు చేద్దాము ఇప్పుడు అని అంటుంది వాసు. పద, నిజంగా ప్లాన్ బి రెడీ చేసుకోవడం చాలా మంచిదైంది అని అంటుంది ఏంజెల్. అలా వసు ఏంజెల్ ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్ళి గార్డెన్ వైపు నుండి రిషి రూమ్ బాల్కనీలోకి పెద్ద నిచ్చెన్ని అరేంజ్ చేస్తారు. ఏంజెల్ ఇద్దరు వెళ్ళాలంటే ఎలానే, కుదరదేమో, ఒకరు పట్టుకోవాలి కదా అని అంటుంది వసు. అవును వసు, నువ్వు వెళ్ళు, నేను నిచ్చెన్ని పట్టుకుంటాను, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు కింద నుంచి పట్టుకుంటాను, నువ్వు ఈజీగా దిగేయచ్చు, ఇద్దరం వెళ్ళి ఇద్దరం రావాలంటే చాలా కష్టం అని అంటుంది ఏంజెల్. సరేనే
జాగ్రత్త అని అంటుంది వసు. సరే నువ్వు కూడా జాగ్రత్తగా టాస్క్ ఫినిష్ చేసుకుని రా అని అంటుంది ఏంజెల్ నవ్వుతూ. సరే అని వసు పైకెక్కుతుంది. అలా బాల్కనీలోకి చేరిపోతుంది. బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత ఏంజెల్కి థమ్స్అప్ చూపిస్తుంది. ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఏంజెల్. ఇక వసు మాస్క్ పెట్టుకుని కిటికీ దగ్గరికి వస్తుంది. మెల్లగా కిటికీ ఓపెన్ ఉందో లేదో అని చూస్తూ ఉంటుంది. కిటికీ ఓపెన్ అవుతుంది. అమ్మయ్య, కిటికీ ఓపెన్లో ఉంది. ఈ కిటికీ దగ్గర నుంచి బావని భయపెట్టొచ్చు. కిటికీ పక్కనే పడుకుని ఉన్నాడు కదా, నా పని ఈజీగా అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది వసు. అంతలో మను కిటికీ వైపు చూస్తాడు. అలా వైట్ డ్రెస్లో మాస్క్ పెట్టుకుని ఉండడాన్ని చూసి గట్టిగా అరుస్తాడు అనుకుంటూ. రే ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి. దెయ్యం దెయ్యం అని అంటూ ఉంటాడు కిటికీ వైపు చూపిస్తూ మను. దెయ్యమా ఎక్కడా అని రిషి కూడా కిటికీ వైపు చూస్తాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, గుడ్ నైట్ ఆల్.